ప్రధాన ఉపాధ్యాయులు గారు, అదేవిధంగా తోటి మిత్రులందరికీ, నా తోటి యువకులకి, విద్యార్థులకి, అదేవిధంగా భావితరాలను తీర్చిదిద్దుతున్నటువంటి ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయురాళ్ళకు అందరికీ కూడా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పటిదాకా మాట్లాడిన మిత్రులందరూ కూడా వాళ్ళందరూ చెప్పిన మాటలు నేను కూడా సపోర్ట్ చేస్తూ, మీ అందరూ కూడా ఏ అవసరం వచ్చినా ఎప్పుడు కూడా మీ వెన్నంటే ఉంటానని తెలియజేస్తూ, అదేవిధంగా నా ప్రాబ్లం ఇంతకుముందు కూడా మీకు అందరికీ చెప్పినా, నా పిల్లలు ఇక్కడ రాలేరు, నేను చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా నేను దయచేసి అర్థం చేసుకోవాలి. అయినప్పటికీ కూడా మీ అందరికీ ఎప్పుడు కూడా మీ వెన్నంటే ఉండి మీ అడుగుజాడలలో నేను కూడా నడుస్తానని తెలియజేస్తూ, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, అందరు కూడా క్షమించాలి. అందరు చెప్పినట్టుగానే సారాలపైన మరొక మాట, నేను కూడా ఒకసారి మా పిల్లలను మా స్కూల్లో ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దాలని తెలియజేస్తూ, 100% రిజల్ట్స్ తో పాటు మండల్ టాపరు, డిస్ట్రిక్ట్ టాపరు వస్తే ఒకరోజు మా ఊరు విధంగా ఒక పేపర్లో కానీ వస్తుందని సంతోషపడుతూ, అవన్నీ ఆ ఘనత మొత్తం మీ ఉపాధ్యాయులకే ఉంటుందని, కేవలం దాన్ని చూసుకొని మురిసడం మాత్రమే మా బాధ్యత. ఆ క్రెడిట్ అంతా మీకే దక్కుతుంది కాబట్టి కంపల్సరీ చేయాలి. అదేవిధంగా 10th క్లాస్ విద్యార్థులు ఎంతమంది ఉన్నారు సార్? 10 మందికి వాళ్ళకి స్టడీ మెటీరియల్స్ కావలిస్తే, ఒకవేళ క్వశ్చన్ బ్యాంకులు కానీ ఏదన్నా కావలిస్తే 10 మెంబర్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను సార్. మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు ఇప్పిస్తాను. లేకపోతే మీరే ఎవరైనా ఇచ్చి నన్ను అడిగితే నేను డబ్బులు మీకు చేస్తాను. చేసి మాకు 100% చేపించి వస్తే, ఎందుకంటే ఏదో 8% తోటో 6% తోటో కాకుండా 10/10 9.5 వస్తే మంచి కాలేజీలలో సీట్ వస్తుంది. మంచి కాలేజీలలో సీట్ వస్తుంది, వెతుక్కోకుండానే వస్తుంది. కాబట్టి ఆ దానికి ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ, ఇంకా సాయంకాలం కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక ½ an hour లేట్ అయినా సరే, ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా ఎవరికి బస్సులలో పోతలేరు కాబట్టి ఒక కొద్దిసేపు ఆ 10th క్లాస్ విద్యార్థులను తీసుకోవాలని తెలియజేస్తూ, ఈ అందరికీ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా ఒకసారి తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భారత్ మాతాకి జై.